నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. తెలంగాణలోని హన్మకొండలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జరిపిన పర్యటన ఆయనలోని అపరిమితమైన మానవత్వాన్ని, సామాన్యుల పట్ల ఆయనకున్న నిబద్ధతను మరోసారి చాటి చెప్పింది. తీవ్రమైన నరాల సమస్యతో బాధపడుతూ వయసు 15 ఏళ్లైనా కేవలం 2-3 ఏళ్ల పిల్లాడిలా కనిపిస్తూ కాళ్ళు పడిపోయిన నిరంజన్ అనే బాలుడిని పవన్ స్వయంగా కలిసి పరామర్శించిన తీరు అందరినీ కలిచివేసింది. తనను కలిసి తన ముందే సినిమా డైలాగ్ చెప్పాలనేదే ఆ చిన్నారి చివరి కోరిక అని తెలుసుకున్న పవన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బాలుడి ఇంటికి వెళ్లారు. నిరంజన్ ను ప్రేమగా పలకరించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆ క్షణాలు రాజకీయాలకు అతీతమైన ఒక అద్భుతమైన మానవీయ కోణాన్ని ఆవిష్కరించింది. ఈ హన్మకొండ పర్యటన కేవలం ఒక భావోద్వేగ భేటీకే పరిమితం కాకుండా తెలంగాణ సమాజంతో పవన్ కళ్యాణ్ కున్న విడదీయరాని చారిత్రాత్మక అలాగే రాజకీయ అనుబంధాన్ని కూడా బయటపెట్టింది. గతంలో తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రజల హృదయాలను తాకాయి. తెలంగాణ నా గుండెకాయ, ఈ గడ్డపై జరిగిన పోరాటాలు, ఇక్కడి మట్టి వాసన నన్ను ఎప్పుడూ ఉత్తేజపరుస్తాయి అని ఆయన గతంలో పలుమార్లు ప్రకటించారు. ఆంధ్రాలో కీలక పాలకుడిగా ఉన్నప్పటికీ తెలంగాణ అమరవీరుల త్యాగాలను, ఇక్కడి సంస్కృతిని ఆయన ఎల్లప్పుడూ గౌరవిస్తూనే వచ్చారు. హన్మకొండ పర్యటనలో భాగంగా ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవటం, అనంతరం స్థానిక జన సైనికులతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపటం ద్వారా తెలంగాణలో జనసేన ఉనికిని, కేడర్ బలాన్ని మరింత బలోపేతం చేసే వ్యూహాత్మక అడుగులు వేశారు. ఇలా తెలంగాణ గడ్డపై ప్రజాభిమాన కెరటాల మధ్య మునిగి తేలిన పవన్ కళ్యాణ్ మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక దార్శనికత కలిగిన పాలకుడిగా తన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఆయన జరిపిన ప్రత్యేక సమావేశం ఆంధ్రప్రదేశ్ జలవనరుల భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారింది. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీటి కొరత తీరలేదనే చేదు నిజాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా దానికి శాశ్వత పరిష్కారాల వైపు పవన్ అడుగులు వేశారు. ప్రజలకు స్థిరమైన తాగునీటి సరఫరాను అందించడం కోసం గుజరాత్ లోని ప్రసిద్ధ సూరత్ నమూనాను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించడం ఆయనకున్న అంతర్జాతీయ స్థాయి పాలన ఆలోచనకు అద్దం పడుతోంది. ముఖ్యంగా సూరత్ లో పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేసి విజయవంతంగా తిరిగి వాడుతున్న విధానాన్ని ఏపీలో కూడా అమలు చేయాలని పవన్ కళ్యాణ్ గట్టిగా ఆకాంక్షించారు. రాబోయే గోదావరి పుష్కరాల సమయానికి నదీ జలాలు అత్యంత స్వచ్ఛంగా ఉండాలని, పారిశ్రామిక కాలుష్యం వల్ల ఏపీలోని నదులు, జలవనరులు దారుణంగా దెబ్బతినకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు వదిలే వ్యర్థాల వల్ల నదులు కలుషితం కాకుండా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై ఆయనకున్న చిత్తశుద్ధి ఏంటో దేశానికి చాటి చెప్పారు. ఈ రెండు విభిన్న పరిణామాలను కలిపి విశ్లేషిస్తే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో ఒక అరుదైన పరిణితి స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు తెలంగాణలో అనారోగ్యంతో ఉన్న ఒక సామాన్య బాలుడి కన్నీళ్లు తుడవటానికి, స్థానిక కార్యకర్తలకు ధైర్యం చెప్పటానికి సమయం కేటాయించిన పవన్, అదే సమయంలో ఢిల్లీ వేదికగా ఏపీ అభివృద్ధి కోసం, నదుల పరిరక్షణ కోసం పాలకుడిగా అంతర్జాతీయ ప్రమాణాల వ్యూహాలను రచించారు. అధికార హోదా పెరిగినా సామాన్యుడికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని హన్మకొండ వేదికగా నిరూపిస్తూనే ఏపీ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను ఢిల్లీ వేదికగా సమర్థవంతంగా నెరవేరుస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తనదైన ముద్రను వేస్తూ అటు మనసున్న నేతగా, ఇటు దార్శనిక పాలకుడిగా పవన్ కళ్యాణ్ సాగిస్తున్న ప్రస్థానం సరికొత్త రాజకీయ శకానికి నాంది పలుకుతోంది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.